సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గ్రామంలో రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇరిగెల నరేందర్ రెడ్డి సహా 5 వార్డు అభ్యర్థులను పోలీసులు నిన్న రాత్రి ఠానాకు తీసుకువెళ్లడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం లేకుండా స్టేషన్లో పెట్టి వారిని కొట్టారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి ప్రోద్బలంతోనే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గొడవల నేపథ్యంలో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ను విధించారు. వేసి మా పనులు మేము చేసుకునే టైంలో మా భర్తను తీసుకొని వెళ్తున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగినందుకు ఇంట్లో అంతా సోదాలు చేశారు. ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు కదా, మాకేం కేసులు లేవు కదా, మేము వార్డు మెంబర్ గానే నిలబడ్డాం కదా అని అడిగినందుకు మీకు కొంచెం లేడీ కానిస్టేబుల్ పిలిపించి మీకు కొంచెం పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని కొంచెం బెదిరించారు. ప్రచారం చేస్తుంటే ఇలాంటి వార్డుల్లో దాడి చేసి మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి ఏం సంబంధం లేకుండా కూడా మాట్లాడుతున్నా కూడా మాట్లాడనీయకుండా పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. జేబులో ఫోన్ కూడా ధ్వంసం అయిపోయేటట్టుగా కొట్టి నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. నేను రాత్రి నైట్ 11 హుజునార్ పోయేస్తుంటే నేను ఒక లారీ డ్రైవర్ అండి. ఇప్పుడు నైట్ డ్యూటీ దిగి వస్తుంటే ఎస్ఐ గారు ఇట్లా మా మీద లాఠీ చార్జ్ చేసిండు. ఇక్కడ ఎస్ఐ గారు ఆపి మీరు యాడికి పోయేస్తారా, మీకు ఇయ్యాలప్పుడు ఏం పని అని లాఠీ చార్జ్ చేసిండు. ఇక్కడ నేను 9వ వార్డుకి మెంబర్ గా పోటీ చేస్తున్నాను. ఆ పోటీ చేసిన సమయం నుంచి మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. నాకు సంబంధించిన వార్డులో ఉన్న మెంబర్స్, నాకు అనుకూలమైన వ్యక్తులు కూడా బెదిరింపు కాల్స్ చేయడం, ఇటువంటి వాటి చేసి ఇబ్బంది పెడుతున్నారు. బయటకు వెళ్ళాలంటే మాకు భయం పడుతుంది. మాకు ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కానీ మమ్మల్ని పిలిచి కిరాతకంగా కొట్టారు. 8 గంటలకి హుజూర్నగర్ నుంచి మా బక్కమంతుల గూడానికి వస్తుంటే మధ్యలో పోలీసు వారు ఆఫ్ చేసి ఏం సంబంధం లేకుండా పై లాఠీ చార్జ్ చేసి అదే విధంగా లాక్కపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి లాఠీలు ఇరిగేటట్టు కొట్టి ఇబ్బందిగా మనకు గురి చేశారని చెప్పేసి మనవి.